నేటి కరెంట్ అఫైర్స్. రోజు పేపర్ చదువుతున్నా ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ మార్కులు రావట్లేదా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ముఖ్యమైన అంశాలు: మీ ఖాతా స్తంభింపజేశాం, ఆధారాలతో స్టేషన్కు రండి. సైబర్ నేరాలతో సంబంధం లేకున్నా పోలీసుల నోటీసులు. దేశవ్యాప్తంగా ఏడాదిలో 24 లక్షల బ్యాంకు ఖాతాలు అనుమానిత జాబితాలోకి. ఠాణాలు, బ్యాంకుల చుట్టూ తిరగలేక బాధితుల అవస్థలు. ఐదు నుంచి ఆందోళన. ఎంజీ నరేగా రద్దుపై రైతు చట్టాల మాదిరిగా భారీ పోరు. ఎయిమ్స్ స్థాయికి నిమ్స్. L&Tకి తుది నోటీసు. క్రిమినల్ చర్య ఎందుకు తీసుకురాదో వారంలో చెప్పాలి. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టాలి. SE. బ్యారేజీ భద్రత విషయంలో రాజీపడ్డ రాణి. నిర్మాణ లోపాల కారణంగా బ్లాక్ 7లో అనేక సమస్యలు తలెత్తాయని, రాఫ్ట్ దిగున దెబ్బతినడం, స్ట్రక్చర్ బీటాలు రావడం, సిపేజీ ఇలా అనేక అంశాలను జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఎత్తి చూపింది. ఇక సహజ సాగు. జాతీయ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు. వచ్చే ఏడాది నుంచి 60,000 ఎకరాల్లో సాగు. 480 క్లస్టర్లో 125 ఎకరాల చొప్పున ఎంపిక. ఎయిమ్స్ స్థాయికి నిమ్స్. క్యాన్సర్ చికిత్సకు వినియోగించే హైటెక్ యంత్రం. శస్త్రచికిత్సలు చేసే రోబో. ఆ రెండు పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సాయాన్ని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచడంతో గత 2 ఏళ్లలో నిమ్స్ ద్వారా ఎక్కువ మంది రోగులు లబ్ధి పొందారు. తద్వారా ఫీజుల రూపేణా వచ్చే ఆదాయం వృద్ధి చెందింది. అనధికారిక లోడుతో కాలిపోతున్నాయి. మంత్రి ఉత్తమ్ ఢిల్లీ ప్రయాణం వాయిదా. విద్యతోనే పేదరికంపై విజయం. డిగ్రీ విద్యార్థిని కుసుమకు కృత్రిమ చేతిని అందిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చిత్రంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి. గొప్ప సమాజ సేవ చేస్తున్న కిరణ్ ప్రభ. నేరాల నియంత్రణలో పురోగతి. వార్షిక నివేదిక ప్రతులను చూపిస్తున్న సిపి గౌష్ ఆలం. కొలవుల పర్వం, పల్లె సమరం, విభిన్న అంశాల మేళవింపు. పోటాపోటీగా కబడ్డీ పోటీలు. విద్యుత్తు వెలుగుల్లో 6 కోర్టుల్లో మ్యాచులు. నేడు ఫైనల్స్. ఖమ్మం జట్టు కోర్టులోకి రైడ్కు వెళ్లిన జగిత్యాల యువతి. అన్నదాత యాప్ సోపాలు
పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ. మూడున కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రాక. తిదిదే నిధులు రూపాయలు 35.19 కోట్లతో ధర్మశాల నిర్మాణానికి భూమి పూజ. శీతల గాలి వీడని చలి, 45 రోజులుగా అదే తీవ్రత, పెరుగుతున్న అనారోగ్య సమస్యలు. పరుగుల మోత, వికెట్ల వేట. ఉత్కంఠంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ పోటీలు. విజేతలు: వివేకానంద డిగ్రీ కళాశాల జట్టు కరీంనగర్. గెలిచిన వాగేశ్వరి ఫార్మసీ కళాశాల కరీంనగర్ జట్టు. ఎస్ఎస్వి డిగ్రీ కళాశాల జగిత్యాల విద్యార్థుల విజయానందం. విజయం సాధించిన ఎస్ఎస్వి జూనియర్ కళాశాల జగిత్యాల క్రీడాకారులు. ధనిక్ భారత్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే రిత్విక్ సూర్య. 36 బంతుల్లో 97 పరుగులు. 3 పరుగులతో మంథని జేఎన్టీయు గెలుపు. జూనియర్ విభాగంలో 82 పరుగులతో తేజస్ జట్టు. 100 పరుగులతో ఎస్ఎస్వి ఘన విజయం. సహకార సంఘాల బలోపేతానికి కొండూరి కృషి. ఒలింపిక్స్లో పతకాలే లక్ష్యం. ప్రతిభ చూపారు, బహుమతులు పొందారు. విజేతలకు బహుమతులు అందజేస్తున్న పాఠశాల చైర్మన్ తిరుపతి రెడ్డి. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించండి మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్. నగరంలో దేవనాథ జీయర్ స్వామి పర్యటన. పౌష్టికాహారంతో ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. గీత భక్త సమాజం శోభయాత్ర. ఎవరెస్ట్ ట్రెక్కింగ్ సాహసం. చింతకుంటకు చెందిన బెల్లపు కరుణాకర్ ఎవరెస్ట్ బెస్ట్ క్యాంప్ ట్రెక్కింగ్ సాహస యాత్రను శనివారం ముగించారు. పాఠ్యాంశంగా తెలంగాణ విమోచన పోరాట చరిత్ర. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. మరో రూపాయలు 25,000 కోట్లు ఖర్చు చేస్తేనే పాలమూరు రంగారెడ్డి సహకారం. ఎత్తిపోతల పథకం తాజా అంచనా వ్యయం రూపాయలు 56,000 కోట్లు. ఇప్పటి వరకు వెచ్చించింది రూపాయలు 32,067 కోట్లు. టెట్ కేంద్రాలు దూరాభారం. డ్రగ్స్ కేసు విచారణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు బండి సంజయ్.
ప్రజావసరాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. విద్యుత్ ఉపకేంద్ర ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. పాలిటెక్నిక్కు సిఎస్ఆర్ హంగులు. 3 ఏళ్లలో రూపాయలు 9.38 కోట్ల నిధులతో వసతుల కల్పన. రూపాయలు 2.02 కోట్ల సేకరణతో అగ్రస్థానంలో జోగిపేట కళాశాల. కొన్ని కళాశాలల్లో సిఎస్ఆర్ నిధులతో వసతుల కల్పన ఇలా. ఫుట్బాల్ మ్యాచ్కి సింగరేణి నిధుల వాడకంపై విచారణ చేయిస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు. పంచాయతీ ఫలితాలు కాంగ్రెస్పై తిరుగుబాటుకు నిదర్శనం. ఇంతి అంతే అంతా తానే. మెటాకు ఆమె మాటే వేదం. సముద్ర జలాల్లో సాహస నారులు. నీలి సముద్రం కనుచూపు మేరంత నీళ్లు. ఊహించుకోవడానికి ఆ చిత్రం ఎంత బాగుంటుందో దాన్నే మరో కోణంలో చూద్దాం. బికరంగా వీచే గాలులు, ఎగసిపడే రాకాసి అలలు, జోరున పడే వాన, తుపానులు ఇప్పుడే మనిపిస్తుంది. తండ్రిని కాపాడేందుకు ముసలితో పోరాటం. దక్కిన జాతీయ పురస్కారం. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీప జార్నాపూర్ గ్రామ బాలుడు అజయ్ రాజ్ శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నాడు. జైపూర్ ప్యాలెస్లో ప్రదర్శించిన 340 ఏళ్ల సిక్కు గురువు ఖడ్గం. ఎట్టకేలకు ఆగిన కాల్పులు. థాయిలాండ్, కాంబోడియా మధ్య కుదిరిన ఒప్పందం. పాలన సంస్కరణలపై విస్తృత చర్చలు. సిఎస్ల జాతీయ సదస్సుపై ప్రధాని మోదీ వెల్లడి. శబరిమలలో ఘనంగా మండల పూజ. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. తిరిగి 30న తెరుచుకోనున్న ఆలయం. ఆర్ఎస్ఎస్కు దిగ్విజయ్ సింగ్ ప్రశంసలు. సంస్థాగత బలంపై సానుకూల వ్యాఖ్యలు. ట్రంప్ జెలెన్స్కీ భేటీ వేళ క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా. ఉక్రెయిన్లో ఒకరి మృతి, 32 మందికి గాయాలు. మహాకాళేశ్వర ఆలయ వార్షికాదాయం రూపాయలు 100 కోట్లు. బంగ్లాలో గాయకుడు జేమ్స్ కచేరీపై ముఖదాడి. 1840 ఏళ్ల నాటి టవర్కు హైటెక్ మెరుగు. భారత వ్యతిరేక ప్రపంచ కూటమిలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం. రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనపై భాజపా ధ్వజం. కవచ్ లక్ష్యాన్ని చేరలేకపోయిన రైల్వే. కెనడాలోని భారతీయ మహిళలకు వన్ స్టాప్
సెంటర్. ప్రభుత్వ ఖర్చుతో బాబా పర్యటన. కాళ్ళు మొక్కిన పోలీసులు. పట్టించే పోర్టల్తో హ్యాపీ. ఫిర్యాదు ఎలా చేయాలి? మీ ఫోన్ పోయిన, చోరీకి గురైన వెంటనే టెలికాం ఆపరేటర్కు ఫోన్ చేసి సిమ్ కార్డును బ్లాక్ చేయించాలి. ఇది మీ నంబరు దుర్వినియోగాన్ని అడ్డుకుంటుంది. గిన్నిస్ రికార్డే తాళం వేయగా 4608 మంది నాట్యమాడగా. ఆత్మవిశ్వాసం హస్తగతం. పల్లెటూరులో సాఫ్ట్వేర్ పాఠాలు. గాల్లో పరిగెత్తే చైనా రైలు. 2 సెకండ్లలోనే 700 కిలోమీటర్ల గరిష్ట వేగం. సువాసనల వెనక ప్రమాదాలు. లంక ఆపగలదా? నేడే భారత మహిళలతో 4వ టీ20. భారత కెప్టెన్గా ఆయుష్. అండర్-19 ప్రపంచ కప్ జట్టు. పదిహేనేళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్కు టెస్టు విజయం. 2 రోజుల్లోనే ముగిసిన యాషెస్ 4వ మ్యాచ్. టెస్టులకు కొత్త కోచ్. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్. రికార్డు గొప్పగా ఉంది. వచ్చాడు మెరుపులా. విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్. అందరూ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే దృష్టి పెట్టారు. ఫైనల్లో సూర్య చరిష్మా. అగ్రస్థానంలో హంపి. ఫీడే ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ ర్యాపిడ్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోనేరు హంపి అగ్రస్థానానికి చేరుకుంది. ఆ భారత జట్టు అంత గొప్పదేమీ కాదు. కుక్. ఇంగ్లాండ్లో టెస్టు సిరీస్ను 2-2తో డ్రాగా ముగిన భారత జట్టు అంత గొప్పగా ఏమీ లేదని మాజీ బ్యాటింగ్ స్టార్ అలిస్టేర్ కుక్ అభిప్రాయపడ్డారు. సరికొత్త రికార్డు ముంగిట ధాన్యం సేకరణ. ఇప్పటి వరకు 2021-22 ఖరీఫ్లో కొన్న 70.21 లక్షల టన్నులే అధికం. ఈ సీజన్లో ఇప్పటికీ కేంద్రాలకు చేరింది 71.20 లక్షల టన్నులు. మరో 4-5 లక్షల టన్నులకు పైగా వస్తుందని అధికారుల అంచనా. ఏటేటా పెరుగుతున్న సాగు, కొనుగోళ్లు. – 2025-26 ఖరీఫ్లో ధాన్యం సేకరణ ఇలా ఉంది. దొడ్డు రకం, సన్న రకం మొత్తం. ఖరీఫ్ సేకరణ ఇప్పుడెంత?
2025 కొనసాగుతుంది. జనవరి 1 నుంచి రైల్వే కొత్త టైం టేబుల్. వైకుంఠ ఏకాదశికి తిరుమల సన్నద్ధం. నేటి నుంచి జనవరి 7 వరకు ఎస్ఎస్డి టోకెన్ల రద్దు. జీరో కళాశాలలను ఏం చేద్దాం? డిగ్రీలో 59, పీజీలో 28 విద్యా సంస్థల్లో ఒక్కరూ రాలేదు. విమలవాడలో ఆ 4 రోజులు 24 గంటల దర్శనాలు. అడ్డగోలు ఆరోపణలు చేసే నేతలు అసెంబ్లీకి రావాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్. తెలుగు అకాడమీకి కొత్త పాలక మండలి. విద్యామండలి చైర్మన్ సహా అన్ని వర్సిటీల వీసీలకు చోటు. జీవో జారీ చేసిన రాష్ట్ర సర్కారు. తెలుగు అకాడమీకి కొత్త పాలక మండలి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మొత్తం 28 మందితో బోర్డు ఏర్పాటైంది. ఎల్&టీకి తుది నోటీసు. సాక్ష్యాలను తొలగించే ప్రయత్నం చేశారు. క్షయ నిర్మూలనకు కేంద్రం కార్యాచరణ. 29న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖతో సమావేశం. రాష్ట్రాలకు నిధులు మంజూరు. వందే భారత్ కోసం ప్రత్యేక కోచ్ డిపో. దక్షిణ మధ్య రైల్వే. కర్మాగారాల శాఖ డైరెక్టర్గా మోహన్ బాబు. బడికెళ్లరు, సెలవు పెట్టరు. ప్రతిరోజు అనాధికారికంగా 5-6 వేల మంది టీచర్లు గైర్హాజరు. ముఖ గుర్తింపు హాజరు అమల్లోకి వచ్చిన మారని తీరు. షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్న డీఈఓలు. ముప్పైన మయన్మార్ తెలుగు తోబుట్టువుల ఆత్మీయ సమ్మేళనం. రూపాయలు 3 కోట్లు ఇస్తావా, బెట్టింగ్ కేసు పెట్టమంటావా? ఎస్ఓటీ పోలీసుల పేరుట 8 గంటల పాటు వ్యాపారి నిర్బంధం. నిందితుల్లో 4 అరెస్టు, పరారీలో 1. వద్దని చెప్పినా అల్లు అర్జున్ వచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జిషీటు దాఖలు. 112 పేజీలతో న్యాయస్థానంలో సమర్పించిన పోలీసులు. మాదక ద్రవ్యాల మత్తులో మానవత్వం చిత్తు. గ్రామాల్లో మహిళల జీవనోపాధి కేంద్రాలు. ఉపాధి నిధులతో వర్క్ షెడ్ల నిర్మాణం. ఒక్కదానికి ₹10 లక్షలకు అనుమతి. ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాల జారీ. 200 చదరపు గజాల స్థలం అందుబాటులో ఉన్న ప్రతి చోట నిర్మాణం. ఆర్ఎస్ఎస్లో మహిళలకు స్థానం ఎక్కడ? సినీ నటుడు ప్రకాష్ రాజ్. క్వార్టర్ యాక్ట్ బాధితులలో సూపర్ బగ్. 7.8% మందిలో గుర్తింపు. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడకంతోనే
ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వెల్లడి. సౌర అవకాశాల ఔరా ఆకర్షణీయంగా పెరగనున్న సౌర విద్యుత్పత్తి సామర్థ్యం. మాడ్యూళ్ళు ఉపకరణాలు తయారీ పరిశ్రమకు ఇంధనం. 2030కి రెట్టింపునకు పైగా. కేంద్రం సహకారం. రేబీస్ టీకా అభయారపై ఆస్ట్రేలియా అడ్వైజరీ సరికాదన్న ఐఐఎల్. రూపాయలు 11,000 కోట్ల పబ్లిక్ ఇష్యూకు జెప్టో సెబీకి దరఖాస్తు. కల్లం టెక్స్టైల్పై దివాలా పిటిషన్ దాఖలు చేయనున్న యూబీఐ. మొత్తం రూపాయలు 210.49 కోట్ల బకాయి పడింది. ఏఐ ఎక్స్ప్రెస్కు బోయింగ్ 737-8 మ్యాక్స్ తొలి విమాన డెలివరీ 29న. డిజిటల్ పెట్టుబడుల వ్యవస్థల్లో పెరుగుతున్న పోటీని ఏంజెల్ వన్ ఎలా తట్టుకుంటుంది? మీ వ్యూహాలేమిటి? విదేశాలకైతే థాయ్, ఇక్కడైతే గోవా. కొత్త సంవత్సర వేడుకలకు అధిక బుకింగ్లు. మైక్ మెట్రిప్. దిగ్గజ 7 నగరాల్లో 1400 కో-వర్కింగ్ సెంటర్లు. కో-వర్కింగ్ కార్యాలయాలు సంస్థల్లో ప్రధాన 7 నగరాల వాటా. – 2026లోనూ భారత్లోకి ఎఫ్డిఐ హవా. డూప్లికేట్ సెక్యూరిటీల జారీ సులువా? డ్రోన్ తయారీకి ప్రత్యేక పథకం. దేశంలో మానవరహిత వైమానిక వాహనాల తయారీని వేగవంతం చేయడం కోసం బడ్జెట్ 2026లో డ్రోన్ శక్తి కింద ఒక తయారీ ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రకటించే అవకాశం ఉంది. రూపాయలు 10,000 కోట్ల వరకు నిధులు మద్దతు లభించొచ్చు. అమలు 2 దశల్లో. తొలి దశలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు అవసరమయ్యే మూలధన వ్యయాలపై 10-15% సబ్సిడీ ఇస్తారు. రెండవ దశలో తయారీ అవుట్పుట్ అనుసంధానంగా 10-15% సబ్సిడీ అమలవుతుంది. భారత సంతతి సీఈఓల్లో సంపన్నురాలు జయశ్రీ. ఆమె నికర సంపాదన రూపాయలు 50,770 కోట్లు. తర్వాత స్థానంలో సత్య నాదెళ్ల. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025. ఎక్కువ పని గంటలు కాదు, చేసే పనిపై శ్రద్ధ ఉండాలి. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎస్డి శుభులాల్.
మౌలిక విలువలకు ప్రతిబింబం, భావితరాలకు దిక్సూచి. రాజ్యాంగ ప్రవేశిక. గణతంత్ర రాజ్యం, న్యాయం, స్వేచ్ఛ. పోటీ పరీక్షల ప్రత్యేకం, ఇండియన్ పాలిటీ. సామ్యవాదం, లౌకిక, ప్రజాస్వామ్యం. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మట్టిలో విషం, చెవిలో హోరు. భూమిపై మానవుడితో పాటు ఇతర జీవరాశులు మనుగడకు సవాలు విసురుతున్న ప్రధాన సమస్యలు నేల, శబ్ద కాలుష్యాలు. ఇవి సృష్టించే అనర్థాలు, తెచ్చే ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయి. బ్రిటన్తో వాణిజ్యం, పాకిస్తాన్పై ప్రతీకారం. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్తతలు కొనసాగిన నెలగా గత మే నిలిచింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ భూభాగంపై వైమానిక దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చింది. మే 14న భారత్ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సిజేఐ అయిన రెండో దళిత న్యాయమూర్తిగా, బౌద్ధుల నుంచి ఈ పీఠాన్ని అధిరోహించిన తొలి వ్యక్తిగా గవాయ్ ఘనత సాధించారు. స్వదేశీ పరిజ్ఞానంతో సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్ర ఒడిశాలోని గోపాల్పూర్లో విజయవంతంగా పరీక్షించారు. ఇది 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి మైక్రో రాకెట్ల సహాయంతో నిర్వీర్యం చేస్తుంది. ఆపరేషన్ సింధూర్. భారత సైన్యం, వైమానిక దళాల సంయుక్తంగా మే 6న రాత్రి సమయంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై దాడులు చేశాయి. మన సరిహద్దులకు ఆవాల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. 80 మంది ఉగ్రవాదుల్ని హతమార్చి పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాయి. నకిలీ ఏజెంట్ల బారిన పడొద్దు. H1B వీసాలపై ఎంబసీ అడ్వైజరీ. ఆ ఇద్దరు ఒకటవుతారని మాకనిపిస్తోంది. ఇప్పటికే వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. అత్యాచారం కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు. ఔషధాల ప్రకటనలపై సుప్రీంలో పిటిషన్. అత్యధికంగా భారతీయులను బహిష్కరించిన సౌదీ అరేబియా. చీనాపై జల విద్యుత్ కేంద్రానికి కేంద్రం ఓకే. అవినీతిని నిర్మూలించే నిబంధనలను జీరామ్జీ చట్టంలో లేవు. లిప్టెక్ ఇండియా విశ్లేషణ. నూట 21 ఏళ్ల దాటినా చెక్కు చెదరని చర్చి. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా బీనాలో 121 సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో నిర్మించిన సెయింట్ జాన్స్ చర్చి ఒక పలుకులు లేకుండా, నేటికి చెక్కు చెదరకుండా కాంతులనిస్తుంది. మలేషియాలో సంస్కృత శాసనాలు లభ్యం. వాతావరణ విపత్తులతో
రూపాయలు, 10 లక్షల కోట్ల నష్టం. ఇందులో కాలిఫోర్నియా కార్చిచ్చుల వాటాయే సగం. రోహింగ్యాలు బంగ్లాదేశీయులు ఎంతమందో చెప్పాలి, అభిషేక్ బెనర్జీ. పాక్లో 17 మంది ఉగ్రవాదుల హతం. సోమాలీల్యాండ్కు ఇజ్రాయెల్ గుర్తింపు ఖండించిన ఆఫ్రికన్ యూనియన్. వాయు కాలుష్యంతో భారత్కు అతిపెద్ద ముప్పు. శ్వాసకోశ వ్యాధులు, సునామీల విరుచుకుపడే అవకాశం, నిపుణుల హెచ్చరిక. రాజస్థాన్లోని బికనేర్లో నిర్వహించిన ప్రదర్శనలో ఆకట్టుకున్న 100 సంవత్సరాలకు పైబడిన వార్తాపత్రికలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.